నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫోటోగ్రఫీ సేవలను సమాజ హిత కోసం మంచిని పెంపొందించుకు ఉపయోగిస్తూ వృత్తిలో రాణించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ వేళ శుభాకాంక్షలతో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. హోటల్ గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ. సినిమా కార్మికుల సమ్మెను సాగదీయక నిర్మాతలు కార్మికులకు మధ్య సయోధ్య చర్చలు సఫలమయ్యేలా సంయమనం పాటించాలి. సినీ దర్శకులు దిలీప్ రాజా. సమాజంలోని అన్ని కోణాలను స్పృశించడం ద్వారా కొత్త విషయాలు తెలుస్తున్నాయని, మంచి అంశాలు తెలుసుకోవడం ద్వారా మంచి విషయాలు తెలుస్తాయని, ఫోటోగ్రఫీతో ఈ విధానాన్ని బేరీజు వేసుకోవాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో తెనాలి పట్టణ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు జాకబ్ మండే డాగురేను స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాకబ్ మండే డ్యాగురే చిత్రపటానికి పూలమాల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మరుపురాని మధుర దృశ్యాలను భద్రం చేసే ఫోటోగ్రాఫర్స్ ఆలోచన శైలి మంచి కోణం దిశగా సాగాలని, మంచి దృశ్యాల వల్ల జీవితాన్ని మంచిగా దిద్దుకోవాలని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుద్దపల్లి సాంబశివరావు, కార్యదర్శి మణికాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు కురపాటి రవికుమార్, ధరణికోట శ్రీనివాసరావు, సిద్దిల సాయినాథ్, కుర్రా అంక మహేష్, చంద్రశేఖర్, సునీల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నాగరిక ప్రపంచంలో చాలా అడ్వాన్స్డ్గా ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఫోటోగ్రఫీలో ఇంత ప్లేయర్ ఇంత ఉంది అంత ఉంది, ఆ సైజులు క్వాలిటీ ఏంటంటే వచ్చేసి అడ్వాన్స్ అయిపోయింది. మరి ఫోటోగ్రఫీ పితామహుని తెలుసుకున్నామంటే ఆయన ఎక్కడో ఫ్రాన్స్లోని కోర్మి అనే ఊరు, ఆయన ఫ్రెండ్తో కలిపి, ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు జోసఫ్ అని, ఆ జోసఫ్ గారితో కలిసి 1839లో మొదటిసారి కెమెరాని కనిపెట్టారు. మరి ఎక్కడో ఫ్రాన్స్లో పుట్టిన ఆయన ఈరోజు మనం ఇక్కడ చిన్న కార్యక్రమం జరుపుకున్నామంటే ఆయన ప్రపంచం మొత్తానికి ఈ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మరి మీ అందరికీ ఇక్కడున్న ఈ అసోసియేషన్ ప్రతినిధులు అట్లాగే మెంబర్స్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ తెనాల్లో బాగా చేయండి. మంచి ప్రజలకి ఏదైతే మనం అనుకుంటున్నామో ఫోటోగ్రఫీతో మంచి షాట్ ఏదైతే క్లిక్ చేస్తామో ఆ విధంగా మంచి మీద ఫోకస్ చేయండి. నాకు అవార్డు వచ్చిన ఫొటోస్ ఉన్నాయి, మీరు క్లిక్ చేశారు. నా ఇంట్లో ఇట్లా గోడల మీదన్నీ ఆ ఫోటోలు చూసుకుంటా ఉంటే ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు నేను కూడా బాగానే చేశాను, ఉద్యోగం చేసావా, అవార్డు తీసుకున్నా అనిపిస్తుంది. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఫోటోగ్రఫీ వల్లే కదా. అందుకని ఇదంటే నాకు గౌరవం. ఇదే అంటే నాకు వాస్తవంగా ఇదే ఈరోజు నాకు గుర్తులేదు, తెలియదు కూడా. నిన్న మన మిత్రులు చెప్పిన తర్వాత దీని గురించి కాసేపు ఆలోచించాను. ఓహో, ఇది ఒక బెస్ట్ కాన్సెప్ట్, మన మిత్రులందరూ ఒక చోట పోగవుతారు, కాస్త మన వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చాను. థ్యాంక్ యూ, నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు, నన్ను ఇక్కడ మీరు ఇన్వైట్ చేసినందుకు. అవకాశం ఉన్నంత మేర నవ్వులు పూయించాలి, మంచిగా జీవించాలి, మన వల్ల 10 మందికి సొసైటీలో మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని. కార్మికుల సమ్మెతో సినీ పరిశ్రమకు భారీ నష్టం ఏర్పడనుందని, పట్టు విడుపు అంశం ఇరువురిలో ఉండాలని, 15% పెంపుదలను అంగీకరించాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె విషయంలో నిర్మాతలకు కార్మికుల మధ్య పట్టు విడుపులు ఉంటేనే పరిష్కారం దొరుకుతుందన్నారు. దసరా, సంక్రాంతి విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు సమ్మె కారణంగా సమయానికి విడుదల కాలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఒకేసారి 30% వేతనాలను పెంచితే చిన్న బడ్జెట్ సినిమాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 100 కోట్ల బడ్జెట్ తో అగ్రహీరోలతో సినిమాలు రూపొందించే నిర్మాతల నుండి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పద్ధతిలో కొంతమేరకు కార్మికుల వేతనాలు పెంచడాన్ని పరిశీలించాల్సిందిగా ఆయన పెద్ద నిర్మాతలను కోరారు. 3 నుంచి 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించే చిన్న సినిమాలకు వేతనాల పెంపు విషయంలో కొంతమేర సడలింపులు అవసరమన్నారు. నిర్మాత క్షేమంగా ఉంటేనే సినిమాలు బయటకొస్తాయంటూ ఆయన తెలిపారు. అలాగే కష్టపడి పనిచేసే కార్మికుల జీవన పరిస్థితులపై పెద్ద సినిమాల నిర్మాతలు కార్మికులను కుటుంబ సభ్యులుగా పరిగణించి వేతనాల పెంపు అంశంపై దృష్టి పెట్టాల్సిందిగా దిలీప్ రాజా మనవి చేశారు. కాగా ప్రస్తుతం లైట్ బాయ్ కు 1450 నుంచి 15% పెంచడానికి నిర్మాతలు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. 30% పెంచాలనే కార్మికుల డిమాండ్ ను ఉపసంహరించుకుని నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాల్సిందిగా కార్మికులను కోరారు. టీ కప్ లో తుఫాను వంటి ప్రస్తుత వివాదాలు వీడి అందరం కలిసి కుటుంబ సభ్యులుగా పనిచేసుకుందామని దిలీప్ రాజా సూచించారు. మంగళవారం హైదరాబాద్ లో జరుగుతున్న జనరల్ బాడీ సమావేశంలో ఇరు పక్షాల సంయమనం పాటించి సమ్మె విరమణకు సహకరించాలన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో మా ఏపీ సభ్యులు సునీత, మిలిటరీ ప్రసాద్, ఎర్రబాబు తదితరులు పాల్గొన్నారు. 24 ఫీల్డుల్లో ఉన్న టెక్నీషియన్స్ అంతా సమ్మె చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. టెక్నీషియన్స్ ఇటు నిర్మాతలు ఇద్దరు ఒక సయోధ్యకు వచ్చి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉందో మొయ్యలేని బరువు అటు నిర్మాతకి పెట్టకూడదు, వీళ్ళు అడిగేదాన్ని కన్సిడర్ కూడా చేయకుండా కొంతమేరకి కన్సిడర్ చేయొచ్చు.
వందల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతల దగ్గర ఒక్కొక్క హీరో 100 కోట్లు తీసుకునే హీరో కూడా ఉన్నారు. అలాంటి సినిమాలకి మీరు అడగాలి, తప్పులేదు. 30% కానీ కార్మికులు పెంచితే పెద్ద సినిమా నిర్మాతలు తట్టుకోగలరేమో, కానీ చిన్న సినిమాలు తీయటానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి నిర్మాత శ్రేయస్సుని కార్మికులు ఆలోచించాలా. కొన్నిటిని సడలింపులు చేసుకుంటే ఇరుపక్షాలకు కూడా మంచిదన్నది నా ఆలోచన. ముంకి పట్టుబట్టుకుని 15 రోజులుగా సమ్మె చేస్తే 100 కోట్లలో ఇప్పటికే సినిమా పరిశ్రమకి నష్టం వచ్చింది. కాబట్టి ఈ నష్టం ఎవరు భరించలేంది, పూడ్చలేంది. కాబట్టి దయచేసి అటు కార్మికులు ఇటు నిర్మాతలు కూడా మీరు పెంచగలిగినంత వరకే, మీరు మొయ్యగలిగినంత వరకే, మీరు తట్టుకోగలిగినంత వరకే పెంచవలసిందిగా నిర్మాతల్ని కోరుతున్నా. అటు నిర్మాత శ్రేయస్సు కోరి కార్మికులు నిర్మాతలు పెంచిన దానికి అంగీకరించి మీ న్యాయబద్ధమైన కోరిక మేరకు మీరు అంగీకరించి ఈరోజు సాయంత్రానికల్లా సమ్మెకి పుల్ స్టాప్ పెట్టేసి మీ పనుల్లో రేపటి నుంచి కార్మికులంతా కూడా పనులు చేసుకుని షూటింగులు బ్రహ్మాండంగా జరుపుకునే దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నా. దైవ చింతనతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో సర్వమత సమ్మేళనం పెంపొందించే విధంగా హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ సామాజిక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ వర్మ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రాడ్యుయేషన్ సమావేశంలో వక్తలు తమ ప్రసంగాల్లో హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ కార్యాచరణ వివరించారు. 2008వ సంవత్సరంలో ప్రారంభమైన హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ ద్వారా 5,000 మందికి పైగా నిష్ణాతులను తయారు చేసినట్లు యూనివర్సిటీ వ్యవస్థాపకులు బిషప్ ప్రవీణ్ వర్మ తెలిపారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, ఎంపీపీ సునీల్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. కులం, మతం భేదభావాలు చూడకుండా అందరూ దేవుని కుటుంబమే అన్న భావనతో సమాజంలో సేవా కార్యక్రమాలు కొనసాగించే విధానాన్ని వక్తలు వివరించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 3కి PhD పట్టాలు, 18 మందికి అభిషేక పట్టాలు, 5గురికి బీటెక్ పట్టాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాటి సురేష్, రమేష్, చక్రవర్తి, డాక్టర్ జి డానియల్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీరి ద్వారా మరి నవీన సమాజంలో పిల్లలందరూ చక్కగా నేర్చుకొని సర్వమత సమ్మేళనం సాధించడంలో దోహదపడుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రవీణ్ వర్మ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా మరి సర్వమత సమ్మేళనం వాళ్ళు నైతిక విలువలు పెంపొందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తోడ్పాటుని అందించి మరి వారికి సరైనటువంటి మార్గాన్ని, వారు ఎంచుకున్నటువంటి మార్గంలో విజయం సాధించడంలో దోహదపడతారనేటువంటి మరి దృక్పథాన్ని నేను కలిగి ఉన్నాను. నేను నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్లో PhD చేయడం జరిగింది. తర్వాత అంతకుముందు గౌరవ డాక్టరేట్గా మరి ప్రవీణ్ వర్మ గారు మరి మమతా హోటల్ విజయవాడలో MLC గారి ద్వారా ఇప్పించడం అనేది జరిగింది. ఆ రోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ టు గివింగ్ సమ్ honoraries to the others. I feel very happy to participate in this program. I thank you to the HP University and Praveen Varma garu. Thank you. And who are the receivers of this recipients, I congratulate them. Thank you. And హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ ద్వారా ఇందాక బిషప్ గారు చెప్పారు, 2014లో నేను కూడా మీలాగా కొత్తగా డాక్టరేట్స్ తీసుకున్నాను. ఆ రోజు ఇదే హోటల్లో మామూలుగానే మేము లీగల్ సర్వీసెస్ కాబట్టి సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఇంకా ఈ డాక్టరేట్ తీసుకున్న తర్వాత ఇంకొద్దిగా పెంచాము. ఎందుకంటే మనం ఏదో డాక్టరేట్ తీసుకున్నాము లేకపోతే అదేదో గొప్పగా చెప్పుకోకుండా సంఘ సేవ ఎక్కువ చేస్తుంటాము. అందులో భాగంగానే ఈ HBU వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసి తర్వాత హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి ఎన్నో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా సామాజికంగా న్యాయపరంగా చేస్తున్నాము, అప్పుడప్పుడు భక్తిపరంగా చేస్తున్నాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన బిషప్ ప్రవీణ్ వర్మ గారిని అభినందిస్తూ, మీరందరూ సర్వీస్లోనే ఉన్నారు, అట్లా ఆ సర్వీస్ని మీరు కూడా పెంచాలని నేను తెలియజేసుకుంటూ ఈ HBU యొక్క పేరుని నిలబెట్టాలని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్లో ఆనరీ డాక్టరేట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా PhD కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, BTH కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, BD కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మాస్టర్స్ ఆఫ్ డివినిటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ నేటికి 2008లో స్థాపించబడి హైదరాబాద్ ప్రాంతంలో ఈనాటికి దాదాపుగా 5,000 మంది పైచులకు సేవకులను తర్ఫీదివ్వటమే కాకుండా అనేక ప్రాంతాల్లో అంటే భారతదేశం అంతటా అనేక ప్రాంతాల్లో ఈ యూనివర్సిటీ స్థాపించటము, ఈ రీతిగా ఎంతోమంది సేవకుల్ని ఒక మంచి మార్గంలో కులాన్ని మతాన్ని ప్రేమించే విధంగా కాకుండా అందరూ
దేవుని పిల్లలు, అందరూ దేవుని సంబంధులు, ఎవరిని వ్యక్తిగతంగా దూషించే విధానాలు ఉండకూడదని, ప్రతి ఒక్కరిని గౌరవించే విధానాన్ని నేర్పుతూ, ప్రతి ఒక్కరిని ప్రేమించే విధానాన్ని నేర్పుతూ, ఒక మదర్ తెరీసా ఏ రీతిగా అయితే కులమత రహితంగా సేవ చేసిందో ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పొందిన ఈ డిగ్రీస్ ద్వారా అనేకులకు సేవ చేయాలనే ఒక భావనతో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీది. గతం మిగిల్చిన మధుర జ్ఞాపకాల దృశ్యమాలకే ఫోటోగ్రఫీ అని, కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉన్న ఫోటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్ శుభాకాంక్ష తెలియజేశారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రోటరీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా తెనాల్లోని ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లు కోకటి నాగేశ్వరరావు, గిరిదురాజు విజయరాజు, కన్నెగంటి మధు, తుల్లిమిల్లి చంటీలను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథి జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఏదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను, నాటికి నేటికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెప్పటి హరిప్రసాద్, క్లబ్ సభ్యులు, సన్మాన గ్రహీతల అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం మరియు హ్యూమన్ రైట్స్ దినోత్సవం కూడా, మరి హ్యూమన్ రైట్స్ దినోత్సవం రోజున ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజున తెనాల్లో ఫోటోగ్రఫీ రంగంలో గత 40 ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి ఒక 4 వ్యక్తులకి మా రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. కోగటి నాగేశ్వరరావు గారు, బి విజయరాజు గారు, కన్నెగంటి మధు గారు, అలాగే తుల్లిమిల్లి చంటి గారు, వీళ్ళు 4 కూడా గత 40 సంవత్సరాలుగా వారి ఫోటోగ్రఫీ వృత్తిలో, సమాజ సేవలో కొంతమంది, అలాగే పర్యావరణ పరిరక్షణ సంబంధించి కొంతమంది, అలాగే కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్యోగుల వృత్తిలో కొంతమంది కూడా తమ వృత్తుల్లో నైపుణ్యాన్ని సంపాదించి ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ ఫోటోగ్రఫీ రంగంలో ఇప్పటి వరకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటువంటి వారికి మా రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత తరాలను కూడా మనం గుర్తు చేసుకోవాలంటే ఒక ఫోటో ఉంటే మనం ఎన్ని తరాలనైనా ఆ ఫోటోలో చూసుకుంటూ మన పాత జ్ఞాపకాలని షేర్ చేసుకోవాలన్నా, ఇదివరకు మనం ఒక ఫోటో తీసుకోవాలంటే స్టూడియోకి పరిగెత్తాల్సి వచ్చేది. ఈరోజు ఎంత సులభతరమైంది ఈ ఫోటో అనేది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోటోగ్రాఫర్ ఎన్నో రకాలుగా ఫోటోలు తీయటం, ఈరోజు కొత్త పోగడలు కూడా వస్తున్నాయి. కానీ వెనక పాత తరంలో ఉన్న ఫోటోలకి ఇప్పుడు ఉన్న ఫోటోలకి వ్యత్యాసం ఒక్క 10 నిమిషాలు అటు వెనక చూస్తే ఆ వ్యత్యాసం అనేది, ఆ క్లారిటీ అనేది అదంతా మన కళ్ళకి ఉన్నట్టుంటుంది. అటువంటి ఈ ఫోటోగ్రాఫర్లకి ఇవాళ మన క్లబ్ తరఫున ఈ వరల్డ్ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా సన్మానం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెనాలి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాగురే గారు కనిపెట్టిన ఈ ఇన్స్ట్రుమెంటు ఈరోజు లేకపోతే, ఒకరోజు కనుక కెమెరా పనిచేయకపోతే ప్రపంచమే లేదు అన్న పరిస్థితికి వచ్చింది. ఆ వృత్తిలో ఉన్నందుకు మేమందరం కూడా చాలా ఎంతో గర్వపడుతున్నాము. ఒకరోజు కెమెరాగా కన్ను మూతబడితే ప్రపంచమే లేని అన్న పరిస్థితికి వచ్చింది. అట్లాగే ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవమే కాకుండా హ్యుమానిటేరియన్ డే, ప్రపంచ మానవతా దినోత్సవం. ఈ ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా కూడా ఎదుటి వ్యక్తులకి సేవ చేయాలి అన్న సంకల్పం, సత్సంకల్పంతో సంఘానికి, సొసైటీకి ఏ విధంగా మనం సహకారం ఇవి చేయగలుగుతాము అనేది ఈ రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తా చూపిస్తున్నారు. అదే రోజున సేమ్ నా వరల్డ్ ఫోటోగ్రఫీ డే, హ్యుమానిటేరియన్ డే 2 కలిసి వచ్చిన సందర్భంగా నాకు ఈ సన్మానం చేయడానికి తీసుకున్న నిర్ణయానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను పురస్కరించుకొని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి పట్టణంలో శోభాయాత్రను కన్నుల పండుగ నిర్వహించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి తెనాలి పాండురంగపేటలోని శుభోదయ కళ్యాణ మండపంలో హిందూ జ్ఞాన వేదిక గుంటూరు కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ప్రతిమ కొలువు తీర్చి పూజా కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం వరకు ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాండురంగపేట, చించుపేట ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా ఈ శోభాయాత్ర కొనసాగింది.
భగవద్గీత శ్లోక ఉచ్చారణతో భక్తులు పరవశంతో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక గుంటూరు కమిటీ అధ్యక్షులు రౌతు శ్రీనివాసరావు, బండారు సాంబశివరావు, బ్యాంకు శ్రీను, టీవీ కృష్ణారావు, ఆర్ రామకృష్ణ, బి శివలింగం నాయక్, టి బ్రహ్మం, జె హరిబాబు, పట్టాభి శ్రీను, ఫణిధరం శివ, షేక్ దిల్షా, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. 16వ తారీఖు నుంచి 11 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అన్ని రాష్ట్రాలలోనూ నలుమూలల ప్రాంతాలలోనూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో జరుగుతుంది. పురవీధులలో ఊరు ఎరిగింపు అనే కార్యక్రమంలో మేమంతా పాల్గొని ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ అంతా సారాంశం ఒక్కటే, దేవుడు ఒక్కడే అన్న విధానంతో మేము ఈ త్రైత సిద్ధాంతం ఫాలో అవుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చేస్తాం. ఇక్కడ ఇందులో వచ్చేవాటికి గుంటూరు కమిటీ, ఒంగోలు కమిటీ, చిలకలూరుపేట కమిటీ, గుడివాడ, విజయవాడ, చిలకలూరుపేట, మంగళగిరి అన్ని ప్రాంతాల నుంచి నలుమూలల నుంచి వచ్చి పాల్గొన్నారు. వీళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ కూటమి నాయకులకు అనుకూలంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ నాయకులు తక్షణమే గద్దెను దిగాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఇండియా కూటమి పిలుపు మేరకు తెనాలి పట్టణంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మంగళవారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన నిరసన ప్రదర్శన కార్యక్రమం మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనైతిక విధానాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్ అనైతిక విధానాలపై రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారని, వారికి అండగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను డాక్టర్ చందు సాంబశివుడు తమదైన శైలిలో విమర్శించారు. సిపిఐ నాయకులు చెరుకుపల్లి సింగారావు, సిపిఎం పార్టీ నాయకులు కేబీ ప్రసాద్, ములకా శివసామరెడ్డి తదితర నాయకులు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, సిపిఐ నాయకులు మద్దేని కిరణబాబు, పాశ్యం వెంకటేష్, భీమా రమేష్, ద్వారక శ్రీనివాస్, పిల్లి ప్రభాకర్, కె కోటేశ్వరరావు, బి రమేష్, సిహెచ్ అయ్యప్ప తదితర ఇండియా కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు మోడీ గారు, బీజేపీ సారథ్యంలో మోడీ గారు పూర్తిగా దాన్ని తన చేతిలోకి లాక్కుని ఎలక్షన్ కమిషన్ని తన ఇష్టం వచ్చినట్టుగా అపాయింట్ చేసి ఓట్లు దొంగతనం చేస్తున్నారు. దీన్నే మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంటర్లో మహాదేవ్పూర్లో మొత్తం ఎనాలిసిస్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి మిగతా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 80,000 మెజార్టీ వస్తే ఒక్క మహాదేవ్పూర్లోనే 112,000 మెజార్టీతో వచ్చి పార్లమెంట్ సీట్ కైవసం చేసుకోవటం అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి మధ్యలో 4 నెలలు తేడా ఉంటే 1 కోటి మందిని మహారాష్ట్రలో ఓట్లు, కొత్త ఓట్లు అంటే దొంగ ఓట్లు చేర్పించి పూర్తిగా ఒక ఎన్డీఏ, ముఖ్యంగా శివసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టుగా చేశారు మా నరేంద్ర మోడీ గారు. అలాగే హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక 8 నియోజకవర్గాలు కేవలం 22,000 ఓట్లతో ఓడిపోయినట్టు చేసి తన అధికారాన్ని లాక్కున్నారు. ఇలాంటివి చెప్పదలుచుకుంటే ఎన్నో ఉంది. ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో 48 ఓట్లు ఉన్నాయని చెబితే ఆధారాలు సహా దాని గురించి మాట్లాడకుండా మహారాష్ట్రలో 4 నెలల్లో కోటి ఓట్లు వచ్చినాయంటే దాని సమాధానం చెప్పకుండా అదేమంటే రాహుల్ గాంధీ గారిని భయపెట్టడం, ఎప్పటిపెట్టి లేకపోతే సమాపనం చెప్పు, లేకపోతే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని నిష్పక్షపాత వైఖరి చేసి మా ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం. ఎంతమందిని నువ్వు భయపెడతావయ్యా? ఒక రాహుల్ గాంధీని భయపెడతావా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం నుంచే చేశారు. అలాగే సిపిఎం కేరళలోను, మా పశ్చిమ బెంగాల్లో కూడా చాలా కాలం పరిపాలన ఉంది. ఎన్ని లక్షల మందిని, కోట్ల మందిని నువ్వు అరెస్ట్ చేస్తావో చేసుకోమని చేసి మేము ఎలక్షన్ కమిషన్కి చాలా విసురుతున్నాం. ప్రజలు ఎవరు కోరుకుంటే వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవటం, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ రకంగా భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఏదైతే ఉందో ఇవాళ 78 ఏళ్ల తర్వాత ఆ హక్కుని చోరీ చేయడం జరిగింది, ఆ హక్కుని కాజేయటం జరిగింది. నిజమైన ప్రజాప్రాతినిధ్యంతో సంబంధం లేకుండా మెజార్టీ ప్రజలు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటని చెప్పేసి అంటే నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి
ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మార్చడం వల్లనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్యం ఏర్పడినటువంటి ప్రమాదాన్ని అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ వైఖరి, దొంగ ఓట్లు చేర్పించడం, గెలిచిన వారిని ఓడించినట్టుగా డిక్లేర్ చేయటం ఏదైతే ఉందో దీని మీద వ్యతిరేకంగా ఆయన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ స్పందించి తన లోపాలని సర్దిద్దుకోవాలా, మోడెస్టీగా ఆయనకి రిప్లై ఇవ్వాలా. అట్లాంటిది కాకుండా ఆయన బెదిరించడం అని చెప్పేసానంటే ఈ దేశంలోని ప్రజలందరినీ బెదిరించడం. అందుకనే ఇండియా కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ అందరూ కలిసి ఈ దేశ ప్రజలు ముందున్నటువంటి సవాలు ఏమిటాయంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును మనం కాపాడుకోవాలా. ఆ కాపాడుకోవడం కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ మీరు భాగస్వాములు కావాలని బీజేపీ ఏజెంట్గా జ్ఞానేష్ కుమార్ ఇవాళ దేశంలో ఒక మచ్చున్నటువంటి నాయకుడిగా ప్రమోట్ అయ్యాడు. ఇవాళ బీహార్లో 14 రోజుల పాటు దీని మీద ఒక పెద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో యాత్ర జరుగుతూ ఉంది. ఆర్టికల్ 325/5 ప్రకారం జ్ఞానేశ్వర కుమార్ని బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా వాళ్ళ ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఓటు హక్కుని లక్షలాది ఓటర్లని, దాదాపు 60-70 లక్షల ఓటర్లని బీహార్లో వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది. ఒక ఇంట్లో దాదాపు 60,000, 5,000, 10,000 చేశారు. ఒక్క రోజు కూడా ఈ దేశ ప్రధానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అధికారం లేదని ఇండియా కూటమి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది. భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పిన హక్కుల్ని ఏదిని కూడా ఈ మోడీ అనేవాడు ఈ దేశంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. నేను వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, బీహార్, నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా లాగివేయటం అంటే, ఓటు హక్కు లేకుండా చేయటం అంటే ఈ దేశంలో రాజ్యాంగం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా అనేది అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అనేది కనపడుతుంది. ఏ హక్కులు లేకుండా ఏకోన్ముఖంగా ఇవాళ బీజేపీ మళ్ళీ పరిపాలన చేయాలని అనుకోవటం అనేది చాలా కుటిల యత్నం. అదే ఈ ప్రభుత్వం 200 సీట్లు కానీ వచ్చి ఉన్నట్టయితే ఇవాళ రాజ్యాంగం ఉండేది కాదు, ఈ దేశంలో ఏ ప్రజాస్వామ్యం ఉండేది కాదు. అందుకని ప్రజలు వివేకవంతులు కాబట్టి అంతవరకు పెట్టారు. మన రాష్ట్రంలో ఉన్న కూటమి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. నిన్నటి వరకు ఆ బీజేపీని, ఎన్డీఏని విమర్శించి ఇవాళ వాళ్ళ సంఖ్య ఎక్కి ఇవాళ వాళ్ళు చేసే దుర్మార్గాలన్నిటికీ ఊడిగం చేయటం అనేది ఇది చాలా ఖండించవలసిన విషయం. అందుకని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించుకునే యాత్రలో భాగస్వాములు కావాలని అందరికీ మరి పిలుపునిస్తున్నాం. బాపట్ల జిల్లా చుండూరు మండలం దిండిపాలెం పల్లెకు చెందిన వడ్లపల్లి ప్రశాంత్ రాజ్ భౌతిక కాయాన్ని తుంగభద్ర కాలువలో తెనాలి అగ్నిమాపక సిబ్బంది తమ రెస్క్యూ ఆపరేషన్లు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా చండూరు మండలం దిండుపాలెం పల్లెలో నివసించే వడ్లపల్లి సురేష్ కుమారుడు ప్రశాంత్ రాజ్ ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర పంట కాలువ అంచుకు వెళ్లి కాలు కడిగే ప్రయత్నంలో కాలు జారి కాలువలో పడిపోయాడు. గల్లంతైన ప్రశాంత్ రాజ్ జాడ కోసం తెనాలి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీం పంట కాలువలో అన్వేషణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎడ్లపల్లి వలివేరు మధ్యన పంట కాలువలో ప్రశాంత్ రాజ్ విగతి జీవితిగా వారికి కనిపించారు. ప్రశాంత్ రాజ్ భౌతిక కాయాన్ని తొలుత దిండిపాలెం పల్లెకు తీసుకెళ్లి అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రశాంత్ రాజ్ మరణించారన్న విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువుల రోదనతో ఆ ప్రాంతం శోక సముద్రంగా మారింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చుండూరు తహసీల్దార్, రేపల్లె ఆర్డీఓ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అమృతూరు మండలం ఎడవూరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. అమృతూరు మండలం ఎడవూరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, శోభాయాత్ర, ఉట్టికొట్టే కార్యక్రమం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో పాటు గోపూజ, ముగ్గుల పోటీల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవగా ఉచిత వైద్య శిబిరం, అన్నసతర్పణ కార్యక్రమాలు 3 రోజులు శ్రీకృష్ణ మందిరం కమిటీ వారి ఆధ్వర్యంలో ఎడవూరు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫోటోగ్రఫీ సేవలను సమాజహిత కోసం మంచిని పెంపొందించుకోపయోగిస్తూ వృత్తిలో రాణించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవ వేళ శుభాకాంక్షలతో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. హోటల్ గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ.
సినిమా కార్మికుల సమ్మెను సాగదీయక నిర్మాతలు కార్మికులకు మధ్య సయోధ్య చర్చలు సఫలమయ్యేలా సంయమనం పాటించాలి. సినీ దర్శకులు దిలీప్ రాజా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.